అందరికీ నమస్కారం. సినిమా వాళ్ళకి ప్రేక్షకులే గాడు, ఆ ప్రేక్షకుల్లో ఒకడి షోగాడు. షోగాడ్ అలియాస్ నగేష్. షోగాడ్ ఈసారి చూసిన సినిమా పేరు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. మెయిన్ క్యారెక్టర్స్ యాక్టెడ్ బై నిఖిల్ గారు, రుక్మిణి వసంత్ అండ్ దివ్యాంశ కౌశిక్. సినిమా ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే, సత్య అండ్ సుదర్శన్ వీళ్ళిద్దరూ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి వెళ్తూ మధ్యలో నిఖిల్ గారి స్టోరీని ఎలా డిస్కస్ చేసుకున్నారు, అసలు నిఖిల్ గారి స్టోరీని ఎందుకు డిస్కస్ చేసుకున్నారు అన్నది మొత్తం ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా కథ కొత్తగా అనిపించినట్టు అనిపించిన నీకు మధ్యలో ట్విస్టులతో పాటు కథను నడిపించుకున్నారు. ఏదో ట్విస్టులు ఉంటాయా అంటే ప్రిడిక్టెడ్ ట్విస్టెసే, ఏమి పెద్ద గొప్ప ట్విస్టులేం కాదు. ముందుగా ఈ కథకి ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అనుకంటే, ఇప్పుడు ప్రజెంట్ సత్య గారు ఇప్పుడులో ఉంటారు, ఆయన పాస్ట్లో అప్పుడు ఆయన స్టోరీ చెప్తారు. ఏదో మధ్యలో ట్విస్ట్ ఎప్పుడు ఏటైందని తెలుసుకోవడం కోసం ఎప్పుడని పెట్టినట్టున్నారు. అప్పుడు ఎప్పుడు టైటిల్ ఎందుకు వచ్చిందంటే ఇలా చెప్పలేమో కొంపతీసి, అంటే వాళ్ళ ఇమేజినేషన్ అలాగ ఉందేమో. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నిఖిల్ గారు యాజ్ యూజువల్ బాగానే చేశారు. అండ్ హీరోయిన్గా మాత్రం రుక్మిణి వసంత్ సప్తసాగరాలు దాటి అనే సినిమా తర్వాత చాలా బాగా కనిపించారు. యాక్టింగ్ పరంగా ఓకే కనిపించారు. దివ్యాంశ కౌశిక్ వాళ్ళ ఆవిడ పరిధి మేరకు బాగానే చేశారు. రిమైనింగ్ యాక్టర్స్ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగానే చేశారు. సినిమాలో కొద్దో గొప్ప చిన్నది ఏవైనా పాజిటివ్ ఉందా అంటే వైవా హర్ష గారు కామెడీ, ఆ కామెడీతోటే కొద్దో గొప్ప అక్కడక్కడ సీన్లు నవ్వగలం. పూర్తిగా అయితే కామెడీ లేదు, కామెడీ స్కోప్ ఉన్నా కూడా కామెడీ జనరేట్ అవ్వలేదు. ఇంకా డైరెక్టర్ గారి విషయానికి వస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన స్వామిరారా కేశవ తర్వాత ఈ సినిమా వచ్చింది. డైరెక్టర్కి ఇంట్రెస్ట్ లేనట్టుంది, నిఖిల్కి ఇంట్రెస్ట్ లేనట్టుంది, ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా తీసిన సినిమాగా ఈ సినిమా చరిత్రలో రాసుకుంటుంది. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, చూసిన జనాలకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు. చాలా ఫ్రాంక్లీ నేను చూసాను, నాతో పాటు జనాలు కూడా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ఎవడన్నా అవ్వలేదు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. బాపినీడు గారు ఎస్ఎస్సి ఎంటర్టైన్మెంట్స్లో బాగానే చేశారు. అండ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన కార్తిక్ గారు ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా చేసిన ఈ సినిమా సాంగ్స్ పెద్ద చెప్పుకోదగ్గే లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నీ అమర్ ఓకే పర్లేదు అనిపించింది. ఎడిటింగ్ నవీన్ నూలి గారు, ఎడిటింగ్ అసలుగా 2 గంటలు, దీన్ని ఇంకా ట్రిమ్ చేస్తే షార్ట్ ఫిల్మ్ అయిపోద్ది అనుకున్నాడు కావాలా, పెద్దగా ఆయన ఎడిటింగ్ పెద్ద పనితనం ఏం జరగలేదు. సినిమాలు ఎడిటింగ్ చేసినా ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి ఎడిటింగ్ అసలు అవసరమే రాలేదు. ఇంకా ఓవరాల్గా సినిమా నిఖిల్ గారు యాక్టింగ్ కోసం అండ్ రుక్మిణి వసంత అందం కోసం వెళ్తే సినిమా ఒక్కసారి చూడొచ్చు. సినిమా ఓవరాల్గా షోగాడ్ ఇచ్చే రేటింగ్ 1.9 out of 5. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ షోగాడ్.